Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 17, verse 23. Mekhalajana Dandaksha Brahmasutra Kamandalan Jetlo Dauta Dadvaso Arakta Pita Kusandadhat. బ్రహ్మచారి మేఖలమును జింక చర్మమును ధరించవలెను. జటలను దాల్చిన వాడే అతడు దండ కమండలాలను పట్టుకొని అక్షమాలతోనూ యజ్ఞోపవీతముతోనూ శోభితుడై ఉండవలెను. పవిత్రము కుశగ్రాసాన్ని చేత పట్టుకొని అతడు ఏనాడు విలాసవంతమైన లేదా భోగయుతమైన ఆసనాన్ని గ్రహింపకుండవలను. అనవసరంగా అతడు దంతధావన చేసుకొనరాదు. తన వస్త్రాలను ఉతుక్కొనరాదు. వాడు చెప్పాడు అక్కడ. మీరు కూడా వచ్చారండి, ఇక్కడ కూర్చోండి, జనాలు ఇబ్బంది పెట్టుకోండి, ఇట్రండి, సరే కూర్చోండి, సరే ఇక్కడికి పడితే దానిలో పడితే మంచిదే కదా. కూర్చోండి, అన్నీ గమనించుకుంటారు. దానిలో పడిపోతుందంటే దానిలో పడితే ఏమైంది? ఇక్కడ ఇటుపక్క ఇద్దరు పడండి. ఇక్కడ వచ్చి ఇద్దరు పడండి. మీరు యోగి అయితే పట్టించుకోరు, పడితే పడకపోతే అని. యోగి అయినటువంటి వాడికి ఏం పట్టింపు ఉండదు. అంటే మీరు యోగి కాలేదన్నమాట. మీరు ఏం చీర కట్టుకున్నారు అందరు చూస్తున్నారు. ఏం చేయాలంటారు దానికి ఏం చేయగలరు మీరు చెప్పండి. మీరు యోగ్యత పట్టించుకోరు. ఏదో మన పద్ధతిలో మనం తింటూ ఉంటాం, కట్టుకుంటూ ఉంటాం, కూర్చుంటాం, పోతాం. ఎవడేమనుకుంటాం మనకి. హరే కృష్ణ. ఇక్కడ ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఆ పరిస్థితుల్లో బ్రహ్మచారులు పరిస్థితిని బట్టి ఆ కాలంలో వాళ్ళు ఒంటరిగా అరణ్యాల్లో కూర్చునేవాళ్ళు. బ్రహ్మచారులు పోయి ఇక్కడ ఆడమగ చోటు కూర్చోవడం అదంతా ఉండేది కాదు. ఎవడైనా భగవంతుడు అనగానే అన్ని ఇల్లు వాకిలి వదిలిపెట్టి అడవుల్లోకి. ఆ డిస్క్రిప్షన్. బ్రహ్మచారి అంటే ఎవరికైతే ఇంకా నేను అది కట్టుకోవాలా, ఇది కట్టుకోవాలా, అడవిలో ఎవడు చూస్తాడు మనల్ని. ఇక్కడ మేమున్నాం, అది కట్టుకోవాలి, ఇక చూస్తూ ఉంటాం. దాని అర్థమైంది. ప్రోగ్రాంకి పోయినప్పుడు డీసెంట్గా ఉన్నాం లేదా, అంతేగాని ఆడవాళ్ళు గట్ట కనబడుతున్నాం మనం, అది ఉద్దేశం కాదు. ప్రోగ్రాంకి చిరిగిన గొడ్డలు వేసుకుంటే ప్రభుపాద పరుగు తీసినట్టు అవుతుంది. కృష్ణ భక్తులు ఇంత పెద్ద సంస్థ, 2 గుడ్డలు సరిగ్గా పెట్టుకోలేవా? వీళ్ళు వేసుకుంటారు అడుగు తినేవాళ్ళగా. వీళ్ళు తమోగుణం కాబట్టి. ఇక్కడ వైరాగ్యం ఏం కాదు. ఉతుక్కోవడానికి ఉతుక్కోకుండా గుడ్డలు. ఒక పనిలో మాత్రం నిద్రపోవడం మాత్రం గట్టిగా నిద్రపోవాలి. మిగతా అటు ఇటు అదే టైంకి పోతున్నావా లేదా పర్వాలేదు. కేవలం ఇప్పుడు ఉండేటువంటి వ్యక్తులు 2 విషయాల్లో, తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటారు, నిద్రపోవడం విషయాలు. మిగతా అని ఏమైతే అది ఎవరికి కావాలంటే. కానీ మీరు మంచి బ్రహ్మచారి అయితే
మొట్టమొదట ఈ తిండిని ముందర నా డ్యూటీలు నేను పూర్తి చేసుకోవాలి. అది నేను పోయినప్పుడు ఏది ఉంటే అది తినేసి వస్తాను. భగవంతుడి మీద వదిలేసి అంత తినడానికి ఎట్లాగో ఉంటుంది మందిరంలో ఉంటే. మన ముందర పోయి తినేసి రావాలి, ముందర తినేసి రావాలి. ఇక ఆ కాలంలో అడవుల్లో ఉండేవాళ్ళు బ్రహ్మచారి మేకలము. మేకలం అంటే ఇక్కడ మొలతరాడు, మొలక చుట్టుకున్న తాడిని మేకలం అంటారంట. మేకలం మొలతాడు ఉండాల. ఈ దెయ్యాలకి భూతాలకి మొలతాడు ఉండదు నగ్నంగా. దెయ్యాలు భూతాలు మనుషులు ఎప్పుడు కూడా నగ్నంగా ఉండకూడదు. బ్రహ్మచారి మేకలము జింక చర్మం. జింక చర్మం అంటే దాన్ని పురుగులు రావంట. పులి చర్మం, జింక చర్మం అవి రిపెల్లెంట్. మనం అప్పుడప్పుడు దోమలు రాకుండడానికి మనం మస్కిటో కాయలు ఆ వాసనకి అంటే జింక చర్మానికి ఒక కంపు ఉంటుంది, దాని దగ్గరికి పురుగులు ఇవి రాకుండా ఉంటాయి. ఈ పులి చర్మానికి, జింక చర్మానికి అంటే అది కట్టుకుంటే ఇబ్బంది ఉండదు. ఏమొచ్చి జ్వరం వచ్చిందో తేలు వచ్చిందో కొట్టడానికి. అడవులో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎత్తుకుంటూ కూర్చుంటే ఇంకా కళ్ళు మూసుకుని ధ్యానం ఎక్కడ చేస్తారు. మందిరాల్లో మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేయక్కర్లా. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఇంట్లోనే ఉండొచ్చు. కళ్ళు మూసుకుంటే ఇక్కడ చూసింది ఏమైంది. మందిలోకి వచ్చారంటే జగన్నాథం చూస్తూ ఉంటారు. చాలామంది మందిలోకి వచ్చేసి ధ్యానం ఈ పని ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. మందిరంలోకి వచ్చాడు చక్కగా చూడడం, దేవుడు మన మనసులో నిలబడిపోయే విధంగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ గమనిస్తుంటే అదే అంతా కూడా దేవుడు గుర్తొస్తూ ఉండాలి పెద్దానికి. ఇక్కడ వస్తువులు చూడడం మాయ కాదు, దేవుడిని మర్చిపోవడం మాయ. ఏది చూసినా కూడా మనకి కృష్ణుడితో సంబంధం ఉండే విధంగా. ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటారు, మంచి పట్టు చీర కట్టుకొస్తారు, జనాలు అంతా రాగానే ముందు విరుస్తూ ఉండే చీర కనబడుతూ ఉంటుంది. మీరు వద్దనుకున్నా కూడా ఈ పక్కనకి ఏదో బాగా బ్రైట్గా భక్తులు ఏది చూసినా కూడా కృష్ణుడు గుర్తొచ్చే విధంగా ఇది కూడా కృష్ణుడి యొక్క ఒక ఐటెం. ఇది పోతూ ఉండే ముందుకి. మనం కృష్ణుడిని మర్చిపోతే బాగుందా లేదా ఎలా ఉంది ఇటంతా వస్తుంది. కృష్ణుడు గుర్తుంటే ఈ కృష్ణుడి యొక్క రకరకాల సృష్టిలు పోతూ ఉండడం ముందుకి. అయితే బ్రహ్మచారి నడువుకు మొలతాడు కట్టుకుని ఉంటాడు, జింక చర్మాన్ని ధరిస్తాడు, జటలు. ఈ రోజుల్లో మనం గుడ్డలు వేసుకుంటున్నాము, ఈ రోజుల్లో మనం గుండు కొట్టుకుంటున్నాము. వాళ్ళ జుట్టు పెంచుకోవడం అంటే తమోగుణంలో ఉన్నట్లు లెక్క. అంటే మనం క్లీన్గా ఉన్నామా లేదా పట్టించుకోకుండా బొచ్చు పెంచుకుంటే వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా మామూలుగా సత్వగుణంలో అంటే జుట్టు విరబోసుకోకుండా కట్టుకోవడం ఏ రోజుకి ఆ రోజు. అట్లే మనం గుండు కొట్టుకోవడం, దానివల్ల ఎక్కువ టైము మనం హెయిర్ స్టైల్కి దానికి ఆయిల్ పూయాలా, క్రాప్ సరి చేసుకోవాలా, మధ్యలో జుట్టు అటు ఇటు పోతుంది. గుండు కొట్టి వదిలిపెడితే ఏముంటుంది అక్కడ, ఎగరడానికి ఉండదు అక్కడ. జటలను దాల్చిన వాళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఉంటారు. అడవుల్లో మంగళాడు ఎక్కడ దొరుకుతాడు, అడవుల్లో అవసరమైంది. అందుకే ఇక్కడ ఇది కూడా అన్నాడు, దండకమండలం. బస్ కొద్దిగా నీళ్ళు దగ్గర పెట్టుకునేప్పుడు దండం, ఏదైనా పూలో ఏదో వచ్చిందంటే కొద్దిగా దాన్ని బెదిరించడానికి దగ్గర ఒక దండ కమండలం. తర్వాత అక్షమాలతోనూ
కంటిమాల అంటే అక్షమాల అంటే కంటిమాల, తులసి మాల అప్పుడు వేసుకుంటున్నారు, ఇప్పుడు వేసుకుంటున్నారు. ఇప్పుడు మనం దండక మండలాలు తీసుకెళ్ళాల, వాటర్ బాటిల్ దగ్గర యజ్ఞోపవీతం దేనికి గుర్తు చేస్తాయి మనకి తిలకం పెట్టుకోవడం, లేదా మనం యజ్ఞోపవీతం బ్రాహ్మిన్ థ్రెడ్ మనం ఒక ఉద్దేశాన్ని పెట్టుకు బతుకుతున్నాం. ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మనకేం తెలుస్తుంది దేనికి బతుకుతున్నాం. మరి నవ్వడానికి ఏదో ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఏం తెలుస్తుంది. గుడ్డలు ఆరును కూడా మందంగా ఉంటాయి. మనం శుభ్రంగా ఉండాలంటే లుంగి ధోతి కుర్త వేసుకుంటే చక్కని గంటలు ఆరిపోతాయి. ఏదో 3 గంటలు 4 గంటలు పడుతుంది. కాస్ట్ కూడా ఎక్కువ. పవిత్రము కుశగ్రాసం చేత పట్టుకొని, మనం జపమాల చేత పట్టుకొని మనం కూర్చోవడానికి మామూలుగా ఏదో ఒక దుప్పటి మడత పెట్టుకున్నాం, ఏదైనా ఆసనం వేసుకున్నాం, ఇబ్బంది పడకుండా ఉండడానికి. దంతధావన చేసుకున్న రాదు, దంతధావన ఆయన కూడా చెప్పాడు అక్కడ. ఎవళ్ళు అది పళ్ళు దోమకోద్దని చెప్పాడు ఆయన. ఒళ్ళు దోమకోమాకండి, పళ్ళు దోమకోమాకండి ఆయన కూర్చోబెట్టి. అంటే మామూలుగా మనం వేలతో ఇట్లా అనుకుంటే చాలు. కానీ ఈ రోజుల్లో మనం గొడ్డు మాంసం తిని ఎన్ని రకరకాల చెత్త తిని స్వీట్లు ఇవన్నీ పళ్ళలో మిగిలిపోయి పళ్ళు కాస్త పాడైపోయాయి. వెనకటి కాలంలో తగ్గటి కందమూలాలు దుంపలు నవ్వులుతానే పళ్ళు క్లీన్ అయిపోతాయి. అంటే వేరుగా మనం తిని అంటారు. ఈ పంచదారతో చేసిన మిఠాయిలు, ఈ పిండి వంటలు ఇవన్నీ తింటుంటే అన్ని పళ్ళల్లో ఇరుక్కుని, మామూలుగా ఆకుకూరలు తింటే ఫైబర్ అంటారు. ఇక్కడ ముడి బియ్యం ఆ రోజుల్లో తినేది అది కాబట్టి కందమూలాలు కాబట్టి పళ్ళు తోముకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సబ్బులు ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం, నీళ్లతోటి గట్టిగా మనం తుడుచుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో మనం ఈ జిడ్డు ప్రదేశాల్లో బైక్ మెకానిక్ అంటే జిడ్డు అంతా అంటుకుంటే నీళ్ళతో అక్కడిపోతుంది. అదే ఎందుకు ఆయన అనేది ఈ సబ్బులు వాడక్కర్లేదు అంటాడు. మనం అట్లాంటిది ఉగ్రకర్మలు చేయక్కర్లేదు, దాన్ని బట్టి సబ్బులు పెట్టి రుద్దుకోవక్కర్లేదు. ఆధ్యాత్మిక జీవితంలో అంటే మనంతా మురికిగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే ఉండం కదా, మందిరంలో ఉంటాం. ఏం జిడ్డు ఒత్తుకోవాలి ఇక్కడ అంటే నీళ్ళతో సరిపోతుంది. అంతేకాని ప్రభుపాద కలియుగంలో బ్రహ్మచారులు, కలియుగంలో అసలైనటువంటి బ్రహ్మచర్యం అంటే అది ఒక మానసిక స్థితి. బయటికి ఎన్ని వేషాలు వేసినా కూడా లోపల కోతి చేష్టలు ఉంటే లాభం ఏంది. నిజంగా బ్రహ్మచారి అంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా భగవంతుడి సేవల్లో కానీ, భగవంతుడి భజనలో కానీ, భగవంతుడి జపంలో కానీ, భగవంతుడి అధ్యయనంలో కానీ ఈ 24 గంటలు ప్రభుపాద అందుకే మనకి ఇచ్చింది. నిద్ర లేచినప్పటి నుంచి పండుకునేదాకా ఆడవాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండే సమయం ఉండాల్సిన అవసరం లేదు. ఎవడి పనుల్లో వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఆడవాళ్ళు అంటే వాళ్ళంతా కలిసి ఒక టీం లాగా ఉండవు. దానివల్ల మధ్యలో ఎవరన్నా ఉంటే వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. అంటే ఆడవాళ్ళంతా వచ్చుంటుంటే మధ్యలో అటు పోయేస్తాను అందరికి తెలిసిపోతుంది.
ఎడికి పోయి వస్తుంది మధ్యలో. అంటే మగవాళ్ళంతా ఒక చోటు ఉంటే వాడు ఏకాంతంలోకి పోతున్నాడంటే వీడు ఏకాంతంగా ఉండాలని ఎందుకు ఇష్టపడుతున్నాడు? నిజంగా ఎవరన్నా బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు ఒంటరిగా ఎప్పుడు ఉండడం ఇష్టపడరు. ఒంటరిగా ఉండగా మీ పిచ్చి తలకాయలు పనిచేస్తూ ఉంటాయి, గుర్రం తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్లాగా. అదే 10 మంది మధ్యలో ఉంటే సిగ్గుపడాల్సి వస్తుంది. మనం ఏదైనా ఎక్కువ తింటున్నా, ఎక్కువ నిద్రపోతున్నా అందరు చూస్తూ ఉంటారు కదా. మనం ఒంటరిగా ఉన్నట్టు ఎవడు చూసేవాళ్ళాడు. మన పిచ్చి మనకు ఆనందం లాట బతుకుతూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు బ్రహ్మచారులు అవకాశాలు. నేను పని పెట్టుకుని నా అందరి మధ్యలో కావాలని పెట్టుకుని అక్కడ ఇంకొచ్చి అందరు చూస్తూ ఉంటారు, అటు ఇటు పోతా ఏదో ఒక మూల అంటే ప్రశాంతంగా అక్కడ అది ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ నీ బ్రహ్మచారి జీవితానికి అది మంచిది కాదు. ఆ మూలకి వెళ్ళిపోగానే మీ ప్లాన్ వేరుగా మారుతూ ఉంటాయి. వెలుగా పెళ్లి చేసుకోవడానికి తయారవుతారు. పిచ్చి పనులే. అంటే ఎవరైనా బ్రహ్మచారులుగా ఉండాలంటే మన జీవితంలో ప్రైవసీ, ఏకాంతం అనేది ఉండకూడదు. ఏకాంతం ఉందంటే తప్పించుకోలేరు. నువ్వు ప్రభుపాద ఇస్కాన్ పెట్టింది ఎందుకు? ఈ సంసారంలో మనం పెళ్ళిని తప్పించుకోవడం అంత సులభం కాదు. అంటే 10 మంది మధ్యలో ఉంటే మనం కాపాడుకోవచ్చు. వాళ్ళు బిజీ, ఎవడు మనకంటే ఉత్సాహం వాడిని చూస్తే నా బతికేది చర్చత ఆలోచన చేసుకుంటే వాళ్ళంతా ఎంత ఆనందంగా ఉత్సాహంగా మంగళార్తులకు పోతారు, టైంకి వెళ్ళిపోతారు, సేవలు చేసుకుంటారు. నేను అక్కడ దరిద్రం అటు బయట పూర్తిగా బ్రష్డ్ అయిన వాడిని కాదు, నేను గట్టి భక్తుడిని కాదు. అటు ఇటు ఒక కాలు ఇటు ఒక కాలు అటు మన బతుకు. మందులోకి వచ్చాను ఆల్ రైట్, ఇటు పరిగెత్తాల. అదే ప్రభుపాద ఇస్కాన్ పెట్టింది. ఎవరైతే వాళ్ళని కాపాడుకోవడానికి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అంటే నువ్వు రూమ్లో కూర్చొని ఒంటరిగా వీడియోలు చూస్తూ ఉంటావు, అటు నుంచి మధుకు పోతూ ఉంటాడు మహారాజ్, అదేందో సౌండ్స్ వస్తున్నాయి అక్కడ ఆడవాళ్ళ గొంతులు అని. అంటే ఒంటరిగా అంటే మనకి సిగ్గు ఉండదు కాబట్టి. అదే 10 మందిలో ఉన్నప్పుడు చూస్తుంటే తెలిసిపోతుంది అందరికీ, అరే ఇట్లాంటివి చూస్తున్నాడు వీడియోలు అని చెప్పి. ఆ రకంగా ఎప్పుడు కూడా అట్లాగే మంచి భక్తులైతే అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, దాపరికం లేకుండా అంటే చక్కటి స్నేహం ఉండాలి. పైన కలుసుకుంటూ లోపల మనకి నిజమైనటువంటి స్నేహం లేకపోతే ఇట్లా విడిపోతారు, వస్తారు. ఒకళ్ళు వికెట్లు పడిపోతారు. అంటే మనకి గట్టి స్నేహం లేకపోతే మీ మధ్యలో వికెట్లు పడిపోతా అంటే మిమ్మల్ని భరించలేక వెళ్ళిపోతుంది. ఆయన భరించలేక మీరు పోవడానికి తయారవుతారు. ఇదే కొద్ది ఇక్కడ మందిరంలో ఉండడం అంత మంచిదిలాగా ఉండట్లేదు. అంటే అంటే బయట పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు ఒకలాగా ఉంటే మందిలో ఉండేది చేయాలి. మందిలోకి వస్తే చక్కటి వాతావరణం, జనాలు చూసి ఒకరిని చూసి ఇంకోటి నేను కూడా చేరాలి, నేను కూడా వీళ్ళ మధ్యలో ఉంటే నేను కూడా బాగుపడతాను. అటువంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలి. తిరగ అంటే దాపరికం అనేది ఉండకూడదు. లోపల ఒక రకంగా ఉండడం, బయట ఒక రకంగా ఉండడం. అది ఆఖరికి లోపల ఉండేదే బయటకు వస్తుంది. మీరు బయటకు ఒక రకంగా ఉంటే లోపల ఒక రకంగా ఉంటే కొద్ది రోజుల్లో ఏం బయటపడుతుంది అంటే లోపల ఏముందో అదే బయటపడుతుంది. అంతేగాని లోపల ఏముందో అల్టిమేట్లీ మనం అలాగే బతకపోతున్నాం. అటు కలికాలంలో బ్రహ్మచారి అంటే ఎవడైతే శుభ్రంగా ఉంటాడో, ఏం సమర్థన లేకుండా ఏ రోజుకి ఆ రోజు గుడ్లు తుక్కుంటాం, ఏ రోజుకి ఆ రోజు వారానికి ఒకసారి గుండు కొట్టేసుకుంటాం. దానివల్ల మనం టైం పాడు చేసుకోకర్లా, శుభ్రంగా ఉంటాం, తమో గుణంలో ఉండం. అప్పుడు వీళ్ళు రూములకి వెళ్తూ ఉంటాను నేను, ఓయమ్మా ఇన్ని కుప్పగా వాళ్ళుగా గుడ్డలు అన్ని రోజులు అటు పెట్టుకోవడానికి లే. ఏ రోజుకి ఆ రోజు ఒక్కరోజు అన్న కొద్ది పని వల్ల 4 జతల గుడ్డలు ఉండాలి. 4 కంటే తక్కువ ఉండకూడదు, 4 కంటే ఎక్కువ ఉండకూడదు. ఎప్పుడైనా వానాకాలం వల్ల, ఎప్పుడైనా మనం మరీ బిజీగా ఉండడం వల్ల ఉతుక్కోలేకపోతే ఎక్స్ట్రా 2 జతలు. ఏమి మీకు ఎట్లా తెలుసు అనుకోవచ్చు, మాకేం నేర్పించారు, ఇప్పుడు నేర్పించటంలా. ఇంతకుముందు మేము ఇస్కాన్లో చేరినప్పుడు ప్రతిదీ నేర్పించేవాడు. టాయిలెట్లు క్లీన్ చేయడాలు, మందిరం క్లీన్ చేయడాలు, వంటలు చేయడాలు. నిజంగా మాకేం అనిపించలే, వీళ్ళేది మనం పెట్టి రుద్దుతున్నారేంది. సో నేను ఇవన్నీ చేస్తే మన మనస్సే
నిర్మలం అవుతుంది అంటారు కదా. ఎవడైతే ఎంత ఎక్కువ ఒంటింట్లో గిన్నెలు తొలుస్తూ ఉంటాడో మీ హృదయం అంత స్వచ్ఛంగా తయారవుతుంది. బయట గిన్నెలు మెరుస్తున్నాయంటే మీ మనసు కూడా స్వచ్ఛంగా ఉన్నట్లు లెక్క. అంటే ఆ పని ఈ పని అనిలే, ఈ భక్తులు ఏ పని లాక్కుని చక్కగా అంటే ఈగోలకు పోకుండా, సోమర్తనానికి పోకుండా టైం ఉంటాయి. అది నిన్నంటున్నా వచ్చి ఇది నా డ్యూటీ కాదు, ఏదైనా భక్తి అయింది, డ్యూటీ అయింది అక్కడ భగవంతుడి సేవ. ఆ పని చేస్తున్నాం, కొద్దిగా ఇక్కడి నుంచి అక్కడ పెట్టేయాలా, పని అవుతుంది. దానికి మళ్ళీ ఇంకోటి రావాలా, జనాన్ని తినడానికి పోతారు, ఆ టేబుల్ గిన్నెలు లేవు, మళ్ళీ దానికి ఇంకోటి డ్యూటీ. ఎవడైతే వండుతాడో తీసుకెళ్ళి టేబుల్ మీద వదిలిపెట్టాడు, పని అయిపోయింది. భక్తి లేనప్పుడు ఇటు ఒకళ్ళ మీద తోసుకుంటూ ఉంటారు, అది నువ్వు చేయాలి, ఇది నువ్వు చేయాలి, ఇది నువ్వు చేయాలి. భక్తి ఉంటే లాక్కుంటూ ఉంటారు, అప్పుడు పని మిగలదు అక్కడ. నేను చేస్తాను నీకు పని మిగులుతుంది. ఇది నా పని కాదు, నా పని కాదంటే పనులను అటగా నిలిచిపోతుంది. మనం ఒళ్ళు దాచుకోవాలంటే మందిరాలు అది సరైనటువంటి ప్లేసులు కాదు. ఒళ్ళు దాచుకోవాలంటే ఎవడు బతుకాడు ఇళ్లలో ఉంటే ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఎంత దున్నపోతులాగా నిద్రపోతున్నావు, ఎంత సోంబేరులాగా బతుకుతున్నావు, ఎట్లా నీ బతుకు గడుస్తుంది. కానీ మందిలో ఉండగానే తల మెరుస్తూ ఉండాలి. అందరూ కూడా ఎప్పటికప్పుడు అది మనం సత్వగుణంలో రావడం కోసం మందిరాల్లో ఉంటున్నాం. మనం చేసే పనులు ఎక్స్పర్ట్ అవ్వడం కోసం మనం మందిరాల్లో ఉంటున్నాం. మందిరాల్లో 25 ఏళ్ళు ఉండి నరసింహార్తి పాడవమ్మ సిగ్గుపడుతూ ఉన్నాం. మరి దేనికి వస్తున్నట్టు ఇక్కడికి? మందిని నేర్పించేవే ఈ పనులు. అంటే ఎప్పటికప్పుడు మనం సత్వగుణంలో ఉన్నట్టయితే మనంతటా మనమే అన్నీ కూడా నేర్చుకోవాలా, చెయ్యాలా, మనం చక్కగా ఎదగాల. ఎక్స్పర్ట్, ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్గా తయారవ్వాలి. ప్రభుపాదుల తాత్పర్యం, నిగనిగలాడే నవ్వుతో స్త్రీలను ఆకర్షించే అవసరం కానీ, తన దుస్తులను పట్టించుకునే అవసరం కానీ త్యాగమయుడైన బ్రహ్మచారికి లేదని అధోత దద్వాస. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా గుడ్డలి అని నేర్చుకుంటే ఇది భగవంతుడి ముందు మనం శుభ్రంగా ఉండాలి. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు మనం చూసి, అట్లాంటి ఆలోచనలు ఉన్నాయంటే మన ఆలోచనలే తప్పుడుగా ఉన్నాయి. ఎప్పుడు మనం ఒకసారి భక్తి మార్గం ఏం చేస్తున్నాడు, భగవంతుడు నేను ఈ విధంగా ఉంటే సంతోషపడతాడు. మిగతా వాళ్ళతో మనకేం పని? వాడెవడైనా మన మొగుడా, వాడెవడైనా మనకి సంబంధించిన ఎవడేమనుకుంటే మనకి. మనం చూసుకునేది నేను ఒక భక్తురాల్లాగా నేను మందిరంలో ఉంటున్నానా లేదా మనకి సంబంధం లేదు. ఎవరేమనుకుంటారో మనకేం సంబంధం లేదు. ఎప్పుడైనా మనకి ఎవరేమనుకుంటారు నా గురించి అంటే మనం మిథ్యా అహంకారంలో ఉన్నట్టు. శరీర స్థాయిలో ఉన్న వాళ్ళే చూస్తూ ఉంటారు. వీడేమనుకుంటాడు నన్ను చూసి, వాడేమనుకుంటాడు నన్ను, ఎవడేమనుకుంటే నాకే, అంతే కదా. అంటే ఇంకా మన శరీరం స్థాయి నుంచి మనం బయటికి రాలా. అప్పుడే ప్రజాభిప్రాయం గురించి మనం బాధపడుతూ ఉంటాం. మనం ఆధ్యాత్మిక స్థాయికి వస్తే మన ఆచార్యులు ఏమనుకుంటారు, భగవంతుడికి ఎలా ఉంటుంది, మన గురువులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అంటే వాళ్ళు ఇష్టపడతారు. మరి చమ్కీలా ఈ మెరుస్తూ ఉండేటువంటి డార్క్ కలర్స్ నేను కూడా ఆ సెలక్షనే సరైనది కాదు, సాత్విక. అంటే ఎవరి దృష్టిని డిస్టర్బ్ చేయకుండా ఆ విధమైనటువంటి దుస్తులు వేసుకునే ఉతికిన దుస్తులు అయి ఉండాలా. అవి మరి డార్క్ కలర్స్గా ఉండకూడదు. తర్వాత మనం గుడ్డలు వేసుకునేది మనం ఒళ్ళు కప్పుకోవడానికి, కాబట్టి అంత కాస్ట్లీ గుడ్డలుగా ఉండాల్సిన అవసరం లేదు. బ్రహ్మచారి జీవనం తపస్సుకు
గురు విధేయతకు మాత్రమే ఉద్దేశం. ఎప్పుడు కూడా సింపుల్ లైఫ్, వినయంతో కూడిన జీవితం. ఎప్పుడు కూడా మనం ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు నేను కూడా ఉంటా, నేను ఎందుకు టైంకి వచ్చాను, నన్ను చూస్తున్నాడు ప్రభుపాద, నన్ను చూస్తున్నాడు. మనకు అంత లేదు కాబట్టి కనీసం మనం ఎప్పుడు ఇండిపెండెంట్గా మనం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాయి అంటే మందిరాల్లో ఉండడం బెస్ట్. మనం నేర్చుకునేది ఏం లేదు ఇక్కడ. ఈ 2 లక్షణాలు బ్రహ్మచారికి ఎప్పుడు కూడా వినయంగా ఉండడం, ఆ తర్వాత తపస్సు, ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో ఆ తర్వాత వినయంగా ఉండడం, ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవడం, కొట్లాట్లు పెట్టుకోవడం, మనం అనవసరంగా వాద వివాదాల్లో పడడం, వేస్ట్ ఆఫ్ టైం. తపస్సుకు గురు విధేయతకు మాత్రమే ఉద్దేశింపబడింది. కాబట్టి మందిరాల్లో ఎప్పుడు కూడా ఎదురు తిరిగి జవాబు ఇవ్వడాలు అంత కూడా సరైనటువంటి బుద్ధి కాదు. అది మనం ఉన్నదే ఇక్కడ సేవకుడు అవడానికి, ఎదురు తిరిగి జవాబులు ఎందుకు ఇవ్వాలి? ఏమన్నా ఉంటే చెప్పుకోవచ్చు, వినయంగా చెప్పుకోవడం. ఎందుకంటే ఈ జీవితం తర్వాత అతడు వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, మేధావి బ్రాహ్మణుడు అయినప్పుడు శీలము, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, వినమ్రత వంటి గుణములను గుర్తు తెచ్చుకొనగలడు. ఎందుకు కొంతమంది మంచి వ్యక్తులుగా పుడతారు, కొంతమంది దుర్మార్గులుగా పుడతారు. లిటిగేషన్, ఎప్పుడు పెద్దానికి గొడవలు పడుతూ ఎదురు తిరిగి జవాబులు ఇస్తారు. వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళకి ఈ సంస్కారం అవ్వలేదు. ఎవరైతే చక్కగా అలవాటు చేస్తున్నారో వచ్చే జన్మలో ఆటోమేటిక్గానే నీకు మళ్ళీ అదే బుద్ధి, అదే చనిపోయేప్పుడు నీ బుద్ధి నీతో వస్తున్నారు. అదే నీ తలకాయ రాదు నీతో, కానీ నీ బుద్ధి నీతో వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం వినయంగా ఉండడం, మనం నెమ్మదిగా ఉండడం, మనం ఇవన్నీ నేర్చుకుంటే వచ్చే జన్మలో కూడా మనకి అదే బుద్ధి మళ్ళీ మనకు వస్తుంది. అప్పుడు సులభం అవుతుంది భక్తి చేయడం. ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలా, మనం సాధన చేయాలా. కానీ కంట్రోల్ చేసుకుని అయిపోతే వచ్చేదానిలో సాధన గట్టిగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఈసారి చేసుకుంటూ భక్తిలో ముందుకు పోవడానికి శీలము, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, వినమ్రత వంటి గుణాలని వచ్చే జన్మలో కూడా అతను గుర్తు తెచ్చుకొనగలడు. బ్రహ్మచర్య జీవితం నవీన విద్యా విధానం అని పిలువబడి మతిలేని జీవితానికి ఇప్పుడుండేటువంటి ఈ కాలేజ్ స్టూడెంట్లు వాళ్ళు పేరుకు మాత్రమే, వాళ్ళకి పెళ్ళి కాలేదు, పేరుకి బ్రహ్మచారులు, కానీ వాళ్ళు చూసే సినిమాలు, వాళ్ళు చూసే పుస్తకాలు, వాళ్ళకు ఉండేటువంటి సాంగత్యం, వాళ్ళ అలవాట్లు కేవలం పేరుకే పెళ్లి చేసుకోలేదు, లోపలంతా కూడా పుచ్చిపోయినటువంటి ఆలోచనలు. ఇప్పుడు ఉండేటువంటి నవీన విద్యా విధానం బ్రహ్మచర్య జీవితానికి అనుకూలంగా లేదు. అయినా కూడా నవీన కాలంలో కృష్ణ చైతన్యాన్ని, అంటే ఇప్పుడు తప్పదు కాలేజీలకు వెళ్ళడం, హాస్టల్లో ఉండడం, ఇవన్నీ ఇటువంటి పరిస్థితుల్లో ఉండడం పట్టణ వాతావరణంలో. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని అభ్యసిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి పరందృష్టి అని వర్తతే. ఎవరైతే రోజు తెల్లవారుదామని భజన చేస్తారో వాళ్ళకి దృష్టి కొద్దిగా మారుతుంది. కాబట్టి వాళ్ళ ముందు అసభ్యమైనటువంటి వస్తున్నా కూడా వాళ్ళు దాన్ని డిస్టర్బ్ గారు. ఎందుకంటే వాళ్ళకి లోపల అంతకంటే గొప్ప అనుభవం. విషయా వినివర్తంతే
నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట అని వర్తతే. మామూలు అందుకే మనం సాధన చేయకుండా మనం ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండడం, సాధన చేయకపోతే మనం డిస్టర్బ్ కాక తప్పదు. కానీ భగవంతుడు మనల్ని కాపాడాలంటే గురువు చెప్పినట్టుగా ఏ రోజుకి ఆ రోజు, కానీ ఒక్కరోజు కూడా మనం స్ట్రిక్ట్గా ఏదైనా ఫాలో అవుతున్నా మన మనసు మరి శుద్ధంగా ఎలా ఉంటుంది, వీలు కాదు. అని చెబుతూ ఉంటాం. ఎవడైనా బ్రహ్మచారిని అయితే వాళ్ళ బతుకు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. వాడు జాగ్రత్తను రే వీడు ఎప్పుడు లేటుగా రాడే, వీడు ఏ కార్యక్రమం మిస్ అవడే, వీడు అనవసరంగా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ అక్కడెక్కడ కూర్చోడే, చదువుకుంటూ ఉంటాడు, జపం చేసుకుంటూ ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు, కార్యక్రమానికి వస్తాడు, పెద్ద గమ్మని రూమ్కి వెళ్ళి చక్కగా జపం చదువుకుంటూ ఉంటాడు. ఎప్పుడు బ్రహ్మచారి ఎప్పుడు కూడా లూజ్ క్యాండిడేట్గా ఉండే అవకాశం లేదు. వాడు బతుకు చూడగానే తెలుస్తుంది. ఈ సుబ్రహ్మణ్యం ముందుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడో లేదా చెప్పేయచ్చు, చేసుకోవాల్సిన బాపత ఇది, తప్పించుకోలేడు. ఏంటంటే ఆ రకమైన లైఫ్ స్టైల్ కనబట్టలేదు కదా, ఆ పట్టుదల కనబట్టలేదు. వాడి ఏదో అవకాశం రాలేదేనో, లేదా ఇంకా అటు ఇటు తేలలేదు, గోడ మీద పిల్లి వాటర్ లాగా బతుకుతున్నట్టు. కాబట్టి ఎవరైనా కూడా జీవితంలో వాళ్ళు భోగాలకి ఎర కాకుండా ఉంటారు అనే జీవితం వాళ్ళు బతుకు చూసి తెలుస్తూ ఉంటుంది. అంతే అందరితో పాటు పోయి తినేసి రావడం, రూమ్లో వేరుగా ఏదో పెట్టుకొని తింటూ ఉండడం, ఇటంతా చేయకుండా అందరు తినదే వాళ్ళు కూడా తింటూ ఉండడం, ఈ రకంగా జీవితం ఉంటుంది. ఆయన తెలుసు మనం ఆ రకంగా బతికితే కానీ, అదే నేను స్పెషల్ ఫుడ్స్ అని తింటూ ఉంటే ఎలా ఉండగలవు, వీలు కాదు. అరే వాళ్ళందరూ తింటలేదు, నేను ఒకరిని తింటున్నాను. కాబట్టి కలికాలంలో మనం ఈ జటాజూటాలు పెట్టుకోకర్లా, మనం జంకతోలు కప్పుకోకర్లా, మనం ఇంకేది అక్కడ దండక మండలాలు పట్టుకొని అంత నాటకం. అది వీడు ఫ్యాన్సీ డ్రెస్ వేసాడు, అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ అప్పుడు బ్రహ్మచారి గారు వస్తారు ఇప్పుడు పాతకాలం. కానీ నిజంగా బ్రహ్మచారి అంటే ఈ రోజుల్లో ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉంటూ నంబర్ 1 అతను ఒక గురువుని, శిక్షా గురువు కానీ దీక్షా గురువు కానీ పెట్టుకుని వాళ్ళు చెప్పినట్టుగా ఇండిపెండెంట్ లైఫ్ లేకుండా, ఇక్కడ ఉంటే మహారాజు చెప్పినట్లు, అక్కడికి పోతే వాడు చెప్పినట్టు ఇండిపెండెంట్ లైఫ్ పనికిరాదు. కాబట్టి ఎప్పుడు భక్తుల మధ్యలో ఉండాలా, మనం ఎవరో ఒకరిని శిక్షా గురువుని దీక్షా గురువు పెట్టి జవాబుదారీగా ఉండాలా, తర్వాత మనం శుభ్రంగా ఉండాలా, తర్వాత సమయాన్ని పాటించాలా. అంటే అప్పుడు మీరు మీ తలకాయ కొద్దిగా షేప్లో ఉన్నట్లు లెక్క. ఏమీ లేకుండా సార్ నేను బ్రహ్మచారి సార్ అంటే ఏమవుతుంది అక్కడ. నవీన కాలంలో కృష్ణ చైతన్యం ఉండడం వల్ల బ్రహ్మచారులు ఆ పద్ధతిలో వస్త్రధారణ లేకపోవచ్చు, ఆ పద్ధతిలో అడవుల్లో కూర్చోలేకపోవచ్చు, కానీ వాళ్ళల్లో పవిత్ర జీవిత విధానం, గురువు ఇదైతే ముఖ్యంగా తెల్లవారుదాములు నేను గమనించింది, 40 ఏళ్ళుగా గమనించింది. గుడ్ స్టార్ట్, తెల్లవారుదాములు లేచి చక్కగా మంగళారతి ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మంగళారతి తిలకించి సగం దరిద్రం వదిలిపోయేది. ఎప్పుడైతే నిద్ర లేవడం, లేటుగా రావడం, ఆ భజన ఆర్తి మిస్ అవ్వడం, ఇంకా తలకాయంతా కూడా అట్లాంటి వాళ్ళ తలకాయంతా గందరగోళంగానే ఉంటుంది. ముందు రాగానే ఆయన ఉన్నాడు భక్తి సిద్ధాంత మహారాజు, నిద్ర లేవగానే గది మూలకెళ్ళు. గది మూలకెళ్ళి ఏం చేయాలిరా, గది మూల చెప్పులు చీపురు ఉంటాయి అక్కడ, అంటే మామూలుగా తీసుకుని నీ తలకాయ నువ్వు కొట్టుకో. ఓ పిచ్చి మనసా, ఈరోజైనా నువ్వు టైంకి పనిచేయడం, శుభ్రంగా పనిచేయడం, వినయంగా ఉండడం. ఈరోజు ఏ రోజు కాదు తప్పులు చేస్తూ ఉండడం, రోజు చెప్పుతో కొట్టుకోవడం. రోజు చెప్పుతో కొట్టుకోవడం అంటే రోజు టైంకి మంగళారతి అటెండడం. ఈ చెప్పులతో కొట్టుకుని మంగళారతి రాకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అదొక నాటకం. మళ్ళీ నేను నాన్ సెన్స్ ప్రభుజీ, నాన్ సెన్స్ అయితే సరిగ్గా ఉన్నారు, చెప్పులతో కొట్టుకుంటే సరైపోతుంది. అది మంగళారతికి వస్తే నీ తలకాయ సరి అవుతుంది.
సో ఈ పురాతన వస్త్రధారణ ఆ పురాతన పద్ధతిలో మనం ఆ విధంగా ఉండడం వీలు కాకపోవచ్చు. కానీ ఇంద్రియ నిగ్రహము, నేను బయట ఎక్కడ తినకూడదు, నేను రుచిగా ఉందని చెప్పి అతిగా తినకూడదు, అదే ఏదైనా మంచి తినే ఐటెం ఉంటే 10 మందితో పంచుకునే తినాలా. ఇంద్రియ నిగ్రహము, పవిత్రత, గురు విధేయత అనే ప్రధాన విధులు. కాబట్టి కలికాల బ్రహ్మచారి అంటే ఇవి కనపడాలి వాళ్ళలో, ఆ జటాజుటాలు లేకపోయినా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.